రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త సన్మంగళాని భవంతు. నాయనా, ఈ సుందర మిగిలిన కాండలన్నింటికీ అర్థం తెలుస్తోంది, బాగుంది. కానీ దీన్ని ప్రత్యేకంగా సుందరకాండ అని ఎందుకంటారో దయచేసి వివరిస్తారా? నీకు వినాలనుందా? సరే, సావధానంగా కూర్చో. మిగిలిన అన్ని కాండలకి కూడా కథతో సంబంధించినటువంటి పేర్లే పెట్టారు. సీతారాముల జననము, వివాహము, దాంపత్యము ఇదంతా బాలకాండ అయింది. ఇంకా పట్టాభిషేక ప్రయత్నము, వరాలు కోరడము, సీతారాములు అరణ్యం వెళ్లడం వరకు అయోధ్యలో జరిగింది అయోధ్యాకాండ అయింది. ఇంక సరే, అరణ్యంలో మహర్షుల దర్శనము, విరాధుణ్ణి కబంధుణ్ణి చంపడం, శూర్పణఖ ప్రవేశం, సీతాపహరణం ఇదంతా అరణ్యంలో జరిగింది కనుక అరణ్యకాండ. ఆ తరువాయి సుగ్రీవ మైత్రి, వాలివధ, భూగోళ విశేషాలు, వానరుల సీతాన్వేషణం, ఇంతవరకు కిష్కింధ. ఆ తరువాయి యుద్ధకాండ తెలుస్తూనే ఉంది కదా. ఈ కిష్కింధకి యుద్ధానికి మధ్యలో దీనికి సుందరకాండ అని ఎందుకు నామకరణం చేశారు? అది కదా నీ సందేహం. ఇక సామాన్యంగా ఏ కవైనా అయితే దీనికి ఏవేవో పేర్లు పెట్టివ్వడు. కానీ ఆయన మహానుభావుడు ఋషి కనుక దీనికి ఈ పేరు ఎందుకు పెట్టాడు అనే దాని మీద ఎందరెందరో పెద్దలు ఎన్నెన్నో వ్యాఖ్యానాలు చేశారు. వాటన్నిటి సారాంశం ఏమిటంటే, 100 యోజనాల పొడవైన సాగరాన్ని లంఘించడానికి యోగ్యమైన రీతిలో విజృంభించిన హనుమంతుని యొక్క విశ్వరూప సౌందర్యం ఇక్కడ ఉన్నది. ఇక ఆధునిక నగరాలన్నింటినీ తలదన్నే సర్వ సౌకర్యాలతో అలరారే లంకానగర సౌందర్యం, ఆ నగరంలో ఉండే నరనారీ జన సందోహం అంతా పానమత్తులై సాగించే రాగ సౌందర్యం, లంకేశ్వరుడైన రావణుని రాజస రాక్షస సౌందర్యం, అశోకవనంలో మూర్తీభవించిన పతివ్రతా శిరోమణి అయిన జానకీ సౌందర్యం, శరణాగత త్రాణపరాయణుడు, సత్యధర్మ కవచ బంధితుడు, జగదేకధానుష్కుడు అయిన శ్రీరామచంద్రుడి సౌందర్యం, ఆత్మహత్యకు సన్నద్ధులైన జానకీ హనుమంతుల ప్రాణరక్షణ సౌందర్యం, ఇన్నిటినీ మించి రమణీయార్థ ప్రతిపాదక శబ్దాలతో, ఉపమాద్యలంకారాలతో, ప్రాసక్రీడాసక్తులకు ప్రాణదానం చేసే శ్లోకాలతో అక్షర తపస్సులందరినీ ఆనందపరిచే కవితా సౌందర్యం, ఇన్ని సౌందర్యాలు ఉన్నందువల్లనే ఆదికవి వాల్మీకి మునీంద్రుడు కూడా ముచ్చటపడి దీనికి సుందరకాండ అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు మరొక్కమారు ఆ హనుమంతుల వారిని స్మరించి రావణుడు అపహరించిన సీతాదేవిని అన్వేషించే సంకల్పంతో చారణ సంచార మార్గాన ప్రయాణానికి ఉద్యుక్తుడయ్యాడు. ఒక్కసారి శిరసు పైకెత్తి చూశాడు. స్వచ్ఛంద సంచరణశీలి అయిన మృగరాజులా మహేంద్రగిరిపై విహరించి ఉత్సాహంతో పాదఘట్టనం చేస్తుంటే అక్కడ ఉండే మృగాలు, పక్షులు అన్నీ భయంతో కంపించి దిక్కులు తోచక పరుగులు పెడుతున్నాయి. మహావృక్షాలు సమూలం కదిలి కూలుతున్నాయి. కామరూపులైన కిన్నర యక్ష గంధర్వగణాలతో మత్తేభయూధాలతో విరాజిల్లే మహేంద్రగిరి మీద హనుమంతుడు సరోవరంలో మత్తగజంలా విహరిస్తున్నాడు. తూర్పుగా తిరిగి సూర్యునికి, ఇంద్రునికి, ప్రజాపతికి, సర్వభూతాలకు అంజలి ఘటించాడు. తన జన్మకు కారణభూతుడైన వాయుదేవుడికి అభివాదం చేశాడు. ఒళ్ళు విరిచాడు, దేహాన్ని సాగదీశాడు, ఉప్పొంగుతూ బాహువులు అప్పళించాడు, పాదద్వంద్వం నేల మోపి అదిమి పట్టాడు. ఆ ఒత్తిడిని సహించలేక పర్వతం ఊగిసలాడుతోంది. దానిమీద చెట్లన్నీ అటూ ఇటూ కదలి పూలవాన కురిశాయి. ఆ పూలజల్లులో హనుమంతుడు సుగంధపూరితమైన పుష్పగిరిలా కనిపిస్తున్నాడు. పర్వత అంతర్భాగంలోని జలధారలు పైకుబికి ఏనుగులు తొండాలతో విరజిమ్ముతున్నట్టున్నాయి. ప్రాణికోటి రోదనధ్వని చేస్తోంది. విషసర్పాలు పడగలు వివృతం చేసి కాకోల విషాగ్నుడు క్రక్కుతూ గండశెలలను కరుస్తున్నాయి. త్రాచుపాము కాటు సోకిన రాళ్ల మీద అగ్ని పుడుతోంది. పర్వతం మీది ఓషధులేవి దీన్ని చలార్చలేకపోతున్నాయి. విద్యాధర దంపతులు భయంతో గగనమీదికి లేచారు. అక్కడ పానశాలలో సుఖంగా త్రాగుతున్నవారు చేతిలోని పాత్రలు విడిచి, రుచికరమైన మాంసఖండాలు విసిరి, సువర్ణ పాత్రలు చెయ్యి జారుతుంటే దిక్కులు తెలియక పరుగులు పెడుతున్నారు. విద్యాధర కాంతలు హార నూపురాలు జారిపోతున్నా లక్ష్యపెట్టకుండా గగనవీధికి లేచిపోతున్నారు.
పర్వతాకారుడైన వాయునందనుడు రామకార్యార్థి అయ్యే సాగర లంఘనం చెయ్యబోతున్నాడు అనే మాటలు మహర్షుల నోట విద్యాధర కాంతల చెవుల పడగా వారు పరమానందంతో హనుమంతుని అద్భుతాకారాన్ని సందర్శిస్తున్నారు. ఒక్కసారి అటు ఇటు చూశాడు. సర్వ తేజశక్తిని కేంద్రీకరించాడు. పాదాలు రెండు దగ్గరగా చేర్చాడు. శిరస్సు కొంచెం పైకెత్తి చూపు దూరానికి సారించి చెవులు నిక్కించి లంఘనోద్యుక్తుడవుతూ, ఓ వానర వృద్ధులారా, మిత్రులారా, రామధనుర్విముక్త శరం ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంతో లంకలో ప్రవేశించి అమ్మవారిని అన్వేషించి అక్కడ లేకపోతే దేవలోకానికి వెళ్ళి అక్కడా లేకపోతే లంకా నగరానికి తిరిగి వచ్చి రావణునితో సహా లంకను పెళ్లగించి తీసుకువస్తాను అని ఒక్క నొక్కు నొక్కి పాదంతో పైకి లేస్తున్నాడు. ముందుకు సాగుతున్నాడు మహాప్రభంజన వేగంతో. ఆ కొండ మీద వృక్షాలు సముద్రంలో పడుతున్నాయి. అవి బాహువులు బారసాచి సాగుతూ ఉంటే పర్వతాగ్రం మీద పడగ విప్పిన పాముల్లా ఉన్నాయి. ఆయన నేత్రాలు మెరుపుల్లా వెలుగుతున్నాయి. ఎర్రని ముక్కుతోడి తామ్రవర్ణ వదనం సంధ్యా సూర్యబింబాన్ని తలపింపజేస్తోంది. ఆయన వాలం ఇంద్రచాపంలా తిరిగింది. ఆ లాంగోల చక్రమధ్యంలో ఉన్న మారుతి పరివేష మధ్యగత సూర్య సదృశుడై ఉన్నాడు. అతి తామ్రవర్ణంతో ఉన్న జంఘలు గైరిక ధాతుపూరితాలై గోచరిస్తున్నాయి. సాగుతున్నాడు. ఆయన వెడుతున్న వేగ తీవ్రతకు సముద్రం కల్లోలమై ఉత్తుంగ తరంగాలు లేస్తున్నాయి. ఆ తరంగాలను వక్షస్థలంతో క్రిందికి నెట్టుతూ సాగుతున్నాడు. మత్స్య మకర తిమింగలాలు హనుమంతుని గమనంలో పుట్టిన గాలికి ఎగిరి ఆకాశంలో పలుచని వస్త్రాల వలె ఎగురుతున్నాయి. సముద్రంలోని భుజంగాలు హనుమంతుని నీడను చూచి గరుత్మంతుడే వస్తున్నాడని భయపడుతున్నాయి. అది 10 యోజనాల వెడల్పు, 30 యోజనాల పొడవు ఉంది. రెక్కల పర్వతంలా వెడుతున్నాడు. కొంత దూరం సాగుతూ ఉండగా ఆ రామకార్యార్థి అయి వెడుతున్న హనుమంతుడికి సహాయం చేయాలనే తలంపు సముద్రానికి కలిగింది. తనలో దాగి ఉన్న మైనాకుణ్ణి పిలిచి, ఓ గిరిపుత్రుడా, దేవేంద్రుని ఆజ్ఞ ప్రకారం నువ్విక్కడ లోక కళ్యాణానికి ఉన్నావు. నేడు రాముని దూత ఆయన మారుతి లంకకు వెడుతున్నాడు. ఆయనకి అతిథి సత్కారం జరపాలి. నువ్వు యథేచ్ఛగా పెరగగలవు కనుక ఒక్కమారు పైకి లే అనగానే మైనాకుడు ఆకాశ వీధికి శిఖరాన్ని పొడిగించాడు. సూర్యబింబంలా కనిపించే గిరిశిఖరం ఏదో తనకు అడ్డు వస్తోందని భావించి విశాల వక్షంతో ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ శక్తికి ఆశ్చర్యపడి మైనాకుడు, వానరోత్తమా, నేను నీకు ఆతిథ్యమివ్వడానికి వచ్చానయ్యా. రాఘవుల పూర్వులైన సగరుడు ఈ సాగరుణ్ణి ఇంత చేశారు. ఆ అభిమానంతో ఆయన నన్ను పంపాడు. మీ నాన్న ఒకనాడు నాకు సాయపడ్డాడు. దానికి ప్రత్యుపకారం చేద్దామనుకుంటున్నాను అనగా హనుమంతుడు, ఓ గిరిశ్రేష్ఠుడా, నీ మాటలే నాకు తృప్తిని కలిగించాయి. నువ్వు చెయ్యదలిచిన సత్కారాలన్నీ అందినట్టే భావిస్తున్నాను. నాకు ఎదర చాలా పని ఉంది. ఈ పగలు గడవకుండా నేను లంకలో కాలు పెట్టాలి. నేను తిరిగి వచ్చేటప్పుడు మిగిలిన సత్కారాల విషయం చూద్దాం అని ముందుకు సాగుతున్నాడు ప్రభంజన వేగంతో. గంధర్వ సిద్ధ దేవతాగణాలు చూశాయి హనుమంతుని యొక్క గమన వేగాన్ని. ఈయన ధీరుడేనా, ధీమంతుడు కూడా ఒక్కసారి పరిశీలించాలనుకుని నాగమాత సొరసను పిలిచి, అమ్మాయి వాతాత్మజుని శక్తిని పరీక్షించు అనగానే సొరస కామరూపంతో భీకరవదనం తెరిచి హనుమంతునికి అడ్డుగా వెళ్ళి, ఓ వానరుడా, ఈరోజు నువ్వు నాకు ఆహారం కావాలి అంటే హనుమంతుడు, అమ్మా, నేను దాశరథి అయిన రాముని పని మీద వెడుతున్నాను. జానకీదేవిని చూసి క్షణంలో తిరిగి వచ్చి నీ నోట్లో పడతాను అంటే సొరస, ఓరి వానరుడా, ముందు నా వదనంలో ప్రవేశించు అనగానే హనుమంతుడు తన దేహాన్ని పెంచుతున్నాడు. పెంచుతున్నటువంటి దేహానికి సరిపడేలా సొరస నోరు పెంచుతోంది. క్షణంలో హనుమంతుడు అంగుష్ట దేహుడై సొరస ఉదరంలోకి వెళ్లి పైకి వచ్చి, దాక్షాయిణి, నీ కడుపులోకి వెళ్ళాను, ఆకలి తీరింది, నన్ను అనుగ్రహించు అనగానే సురస సంతోషంతో, నాయనా, నీకు కార్యసిద్ధి అవుతుంది, వెళ్ళిరా అని హనుమంతుడు సాగుతున్నాడు. వైనతేయ మార్గంలో నడుస్తున్నాడు. నిరాలంబమైన వాయుపథంలో రెక్కల పర్వతంలా వెడుతున్నాడు. సముద్రంలో ఉన్న ఛాయాగ్రహిణి సింహిక ఆ నీడ పడగానే హనుమంతుణ్ణి కిందకి లాగడానికి ప్రయత్నిస్తోంది. చూశాడు, తన వేగాన్ని నిరోధిస్తున్నది ఏదో ముందు అర్థం కాలే. ఒక్కసారి దృష్టి క్రిందికి సారించాడు.
మహాకాయం కనిపించింది. సుగ్రీవుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఉత్తర క్షణంలో తన శరీరాన్ని విశాలం చేసి ఆ సింహిక లాగుతున్న వేగాన్ని మించిన వేగంతో క్రిందికి దిగి మహాగుహా బెలంలా ఉన్న దాని నోట్లోంచి లోపలికి వెళ్లి మర్మస్థానాలు ఛేదించి సూక్ష్మదేహంతో మళ్లీ బయటికి వచ్చి గగనతలాన ప్రయాణం ప్రారంభించాడు. ఎన్నో ప్రాణుల నీడలు పట్టి లాగి ప్రాణికోటిని ఆరగిస్తున్న సింహిక కళేవరం సముద్ర తరంగాల మీద తేలియాడుతుంటే సిద్ధచారణగణాలు సంతోషం పొందాయి. వాని ధైర్యం, బుద్ధి, సాహసం, ఇంతటి ధైర్యము, విశాల దృష్టి, బుద్ధిశక్తి, సాహసము ఉన్న హనుమంతుడు సాధించలేనిది లేదు అనుకుంటున్నారు. అంతలో సముద్రం ఆవల తీరానికి వచ్చాడు. పర్వత పంక్తులు కనిపిస్తున్నాయి. నెమ్మదిగా తన శరీరాన్ని సంకోచింపజేశాడు. త్రివిక్రమ రూపాన్ని వామనం చేసి మహావిష్ణువును తలపింపజేశాడు. లంకానగరంలో పర్వతం మీద దిగి సంధ్య కోసం ఎదురు చూస్తున్నాడు. 100 యోజనాలు దాటి వచ్చినా శ్రమ కాని ఆయాసం కాని లేదు. ఇంకో ఇన్ని 100 యోజనాలు కూడా అవలీలగా లంఘించగలిగిన శక్తితో కనిపిస్తున్నాడు. అక్కడ చల్లగాలిలో పూలవాసనలు ఆస్వాదిస్తూ నెమ్మదిగా అటు ఇటు చూస్తున్నాడు. లంకానగరాన్ని తిలకిస్తున్నాడు. పరమ రమణీయంగా గోచరిస్తోంది. స్వచ్ఛ జలభరితమైన సరోవరాలు, వాటి నిండా హంసలు, సారసాలు, కారండవాది జలపక్షులు, వాటిపై మండలాకృతిలో తుమ్మెదలు ఝంకారాలు చేస్తూ నృత్యం చేస్తున్నాయి. చూస్తున్నాడు లోపలికి. 7 ప్రాకారాల మధ్య కోట. కోటలో పర్వతాలంతంత భవనాలు, భవనాలపై పతాకాలు, కాంచన తోరణ శోభిత ద్వారాలు. అమరావతిలా కనిపిస్తోంది. సీతాపహరణానంతరం లంకలో రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేశాడు రావణుడు. నగరం నిండా ధనుర్విద్యావేత్తలు అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు. ప్రజాపతి అనుగ్రహంతో కుబేరునికి లభించిన నగరాన్ని రావణుడు కుబేరుని పరాజితును చేసి ఆక్రమించాడు. చూస్తున్నాడు లంకానగరాన్ని. దీన్ని స్వాధీనం చేసుకోవడం మామూలు విషయం కాదు. సామదాన భేదోపాయాలు ఇక్కడ పనికిరావు. దండమే నీతి. సరే, ఇప్పుడు జానకి ఇక్కడ ఉన్నదో లేదో ముందు తెలుసుకోవాలి. ఇంత విశాల దేహంతో నగరంలో ప్రవేశిస్తే రాక్షసులు నన్ను శంకించవచ్చు. ఏమాత్రం పొరపాటు జరిగినప్పటికీ ఈ పడిన శ్రమంతా వ్యర్థమైపోతుంది. రాక్షస రూపంలో నగరంలో అడుగు పెడితే సాగదు. గాలి కూడా రావణుని అనుమతి లేకుండా నగరంలో ప్రవేశించలేదు. ఈ వానర రూపాన్నే మరింత చిన్నది చేసి లోపలికి వెడతాను అని నిశ్చయించుకుంటున్నాడు. ఇంతట్లో చీకట్లు క్రమ్ముతున్నాయి. చిన్న పిల్లిలా లోపలికి వెళ్లడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. ఆ సమయంలో మనోజ్ఞమైన తోరణాలతో ఉత్తరద్వారం కనిపించింది. ఎటు చూచినా బంగారు జాలరులే, మణినిర్మిత వేదికలే. నగరం సమీపిస్తున్న హనుమంతునికి దీనిని జయించడం వానరులకు సాధ్యమా అనే అనుమానం కలుగుతూనే ఉంది. అలా ఎదరకు చూస్తుంటే వికృతాకారంతో భయానకమైన నేత్రాలతో ఒక భయంకర రూపం కనిపించి, ఎవడవరా నువ్వు? నా కన్ను కప్పి లంకలో కాలు పెడుతున్నావు? నీ శరీరం నుంచి ప్రాణాలు కదలకముందే నీ కథ చెప్పు అనగానే హనుమంతుడు, ఇంతకీ అమ్మాయి నీ కథే, ఈ ద్వారం అంత దేహంతో ఇంత వికారంగా ఎందుకు ఇక్కడ నిలబడ్డావు? ఓరి, నేను ఈ లంకానగర అధిష్టాన దేవత. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నువ్వెవరవో చెప్పు అనగానే ఆమెతో చెయ్యి కలపడానికి మనస్సులో సంకల్పించి పైకి, అమ్మా, నువ్వన్నట్టు నేను వానరును. ఈ నగరాన్ని చూసి వెడదామని వచ్చాను. అంతకు మించి ఏమీ లేదు. ఓరి వానరుడా, రావణ పాలితమైన లంకలో నా అనుమతి లేకుండా ప్రవేశిస్తావా? ప్రాణాల మీద తీపి ఉంటే వెనక్కి తిరిగి వెళ్ళిపో. అమ్మాయి, ఏ పని మీద వచ్చానో అది పూర్తి కాకుండా వెనక్కి వెళ్ళాను అంటూనే ఎడమ చేతితో ఒక చరుపు చరిచాడు. ఆ దెబ్బతో అది చాపచుట్టగా నేల కూలుతూ, ఓ వానరోత్తమా, నీ పరాక్రమంతో నన్ను జయించావు. నన్నెవడు జయిస్తాడో వాడి వల్ల లంక నాశనమవుతుందని ప్రజాపతి చెప్పాడు. నిశ్చింతగా నువ్వు లంకలోకి వెళ్లి జానకీదేవిని చూడు అని తప్పుకుంది. హనుమంతుడు సాగుతున్నాడు. ద్వారం నుంచి వెళ్లడం ఇష్టం లేక ప్రాకారం దాటేసి శత్రువు శిరస్సు మీద పాదం పెట్టినట్టు ఎడమకాలు లోపల పెట్టాడు. రాజవీధిలో నడుస్తున్నాడు. వీధులన్నీ గంధ జలాలతో నిండి ఉన్నాయి.
పూల వాసనలు, వజ్రాల వంటి దూలాలతో కట్టిన సౌధ గవాక్షాలన్నీ రత్న ఖచితాలై ఉన్నాయి. ఆకాశాన్ని చుంబించే భవన పంక్తులు కనిపిస్తున్నాయి. రంగురంగుల పూలమాలలు, రాక్షస నారీమణుల మదన వశీభూతనైన కాంతులు, త్రిస్థానస్వర సంయుతమైన గీతవాద్య గోష్ఠులు, నాట్యం చేసే మదవతుల కాంచీ కంకణ స్వనాలు. చూస్తున్నాడు, వెడుతున్నాడు. ఉదాత్త అనుదాత్త స్వరితాలతో అధ్యయనం చేసేవారు కొందరు, నిర్విరామంగా రావణుని స్తోత్రపాఠాలు చేసేవారు మరికొందరు. వీరందరినీ చూస్తూ రావణ అంతఃపుర ద్వారం దగ్గరకు చేరాడు. అక్కడ ఎందరెందరో రాక్షసులు, ఏకాక్షులు, అనేకాక్షులు, లంబోదరులు, వికటముఖులు, వామనదేహులు, ఖడ్గధారులు, విచిత్ర కవచభూషితులు, స్థూలదేహులు, హ్రస్వగాత్రులు, గౌరవర్ణులు అందరినీ చూస్తున్నాడు. అంతఃపురంలో కాలు పెట్టాడు. చంద్రుడు వెన్నెల పందిరి వేశాడు. లోకాల పాపాలు నాశనం చేసే చంద్రుడు ఆకాశ మధ్యానికి వస్తున్నాడు. పర్వత సానువులో మృగేంద్రంలా ఉన్నాడు. నగర సంచారం ముగించి తమ తమ భవనాలకు చేరిన రాక్షస వీరులు ధనుస్సులు విడిచి రొమ్ము విరిచి తమ నారీజనం మీద వాలుతున్నారు. గాఢాలింగనాలకు ఉపక్రమిస్తున్నారు. భర్తకు స్వాగతమిచ్చి తరహాసంతో లోపలకు తీసుకుపోయే కాంతల కొందరు, నిట్టూర్పులతో భర్త కోసం ఎదురు చూస్తున్నవారు మరికొందరు. వారందరినీ చూస్తూ అక్కడ సీతాదేవి ఉన్నదేమోనని అన్వేషిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాడు. నగర నారీమణులందరూ ఎవరికి నచ్చిన పురుషులతో వారు క్రీడలు సాగించడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఓరచూపుల కన్నుల పూలమాలలే అంతటా కనిపిస్తున్నాయి. సనాతన ధర్మ సాధు చరిత్ర అయిన జానకీదేవి మాత్రం కనబడడం లేదు. బంగారు కాంతులీనే తరుణాదిత్య శోభతో పల్లకి, వివిధ వర్ణరచితములైన చిత్రశాలలు, క్రీడాగృహాలు, దివా మందిరాలు అన్నీ చూసుకుంటూ వెడుతున్నాడు. ఎక్కడా అమ్మవారి జాడలేదు. ఎదురుగా రావణుని భవనం పుష్పక విమానం కనిపించింది. అది భూమికి దిగిన స్వర్గంలా ఉంది. వికసించిన సుమాలతో లతలు, అవి అల్లుకున్న చెట్లు, చెట్ల నిండా పక్వ ఫలాలు, ఫలాలన్నీ మధురస భరితాలు. అతిలోక సుందరి శరీర లావణ్యంలా అంబోధరంలోని సౌదామనిలా ఉంది ఆ పుష్పకం. రాజహంసలు మోస్తున్న పల్లకీలా ఉంది. గ్రహ నక్షత్ర చంద్రయుతమైన గగనవీధి వలె అత్యంత మనోహరంగా కనిపిస్తోంది ఆ భవనం. ఆ భవనపు గోడల మీద భూగోళాన్ని పర్వత పంక్తులతో, పర్వత పంక్తులను మహావృక్ష సమూహాలతో, వృక్ష సమూహాలను నవవికసిత కుసుమాలతో, కుసుమాలను కేసరాలతో చిత్రించాడు దానవ శిల్పి. మహీకృతా పర్వతరాజపూర్ణా శైలాః కృతాః వృక్షవితానపూర్ణా వృక్షాః కృతాః పుష్పవితానపూర్ణా పుష్పం కృతం కేసరపత్రపూర్ణం. ఆ విమానంలో ఎన్నో అంతస్తులు, అన్నిటిలో చిత్రశాలలు. అవన్నీ మన్మధుని రెక్కలలా ఉన్నాయి. ఆ విమానంలోనే సరోవరం, అందులో కలువలు, కమలాలు, వాటిని తొండంతో పైకెత్తి స్నానం చేస్తున్న మత్తగజాలు. అది గగనవీధిని వాయువేగంతో సాగగలిగినది. కుబేరుడు సాధించిన ఆ పుష్పకాన్ని కూడా రావణుడే లాక్కొచ్చాడు. ఆ శిల్పశోభ మనస్సును హరిస్తోంది. అయినా హనుమంతుడు అచంచల చిత్తుడై జానకీదేవిని అన్వేషిస్తూనే ఉన్నాడు. ఆ ప్రాసాదంలో ఉండే భవనాలన్నీ అన్వేషించాడు. ముల్లోకాల నుంచి రావణుడు తెచ్చి భార్యలుగా చేసుకున్న వారందరినీ చూశాడు. ఆ విమాన మధ్యంలోని విశాల మందిర అంతర్భాగంలో అర్ధరాత్రి వరకు నృత్యగాన గోష్ఠులు సాగించి అలసి ఒడలు తెలియకుండా నిద్రిస్తున్న స్త్రీజనం కనిపించారు. బహు సుందరంగా ఉన్నారు. వారి ముఖాల మీద పిల్లగాలి రేగుతూ ముంగురులు తుమ్మెదల్లా ఉన్నాయి. అది నక్షత్ర శోభితమైన గగనవీధిలా ఉంది. తారావదనాలతో అలరారే సుందరీమణుల మధ్య రాక్షసేశ్వరుడు శరశ్చంద్రుని వలె ఉన్నాడు.
బాగా మద్యం సేవించి నృత్యగానాలతో అలసిపోయారేమో గాఢనిద్రలో ఉన్నవారి నుదుట తిలకాలు అడ్డదడ్డంగా జారే. కొందరి వడ్డాణాలు ఎగుడుదిగుడుగా ఉన్నాయి. కంఠహారాలు అస్తవ్యస్తమయ్యాయి. కొందరి వక్షోజాలపై ఆచ్ఛాదన లేదు. ముత్యాల హారాలే చీనాంశుకాల వలె ఉన్నాయి. చంద్రకాంతులను జల్లే హారాల మధ్య స్తనమండలాలు రాయంచలను తలపిస్తున్నాయి. అవి చక్రవాకాలకు కారండవ భ్రమ కలిగిస్తున్నాయి. ఇసుక తిన్నెల వంటి జఘనాలు, పద్మ సదృశమైన కింకిణులు, అందరూ నదీ దేవతల్లా ఉన్నారు. కొందరి కుచ మధ్యంలో మృదంగాలున్నాయి. కొందరు నిద్రలో విడిచే నిట్టూర్పులకు చీర చెరగులు పతాకాల వలె ఎగురుతున్నాయి. వారి వదనాల నుండి వెలువడే సుగంధం మత్తెక్కిస్తోంది. ఆ నిద్రమత్తులో ఒక నారీమణి తన ప్రక్కనే నిద్రించే సవతినే రాక్షసేశ్వరుడుగా భావించి ఆ ముఖాన్ని ముద్దులాడుతోంది. కొందరు తమ సఖీజనం భుజాలనే తలగడాలుగా ఉంచుకున్నారు. కొందరి వస్త్రాలు అడ్డదిడ్డంగా పడి ఉన్నాయి. అర్ధనగ్న దేహాలతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటున్నారు. అందులోనే ఏదో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. నల్ల త్రాచుల వంటి కేశపాశ, నవ వికసిత సుమ సదృశంగా వదనాలు, పూగుత్తుల వంటి వక్షోజాలు, తరుశాఖల వలె భుజాలు, అదంతా వసంత స్త్రీవనంలా ఉంది. ఇందరు సుందరీమణులున్నా రావణుడు సీతాపహరణం చేశాడు అంటే ఆ ఇల్లాలు వీరందరి తలను తన్నే సౌందర్యవతి కావాలి అనుకున్నాడు హనుమంతుడు. ముందుకు సాగుతున్నాడు. సుగంధ ధూపం నాసాతర్పణంగా వస్తోంది. రత్న కుండలాలంకృత కర్ణాలతో, పుష్పమాలాబంధిత భుజాలతో, స్వచ్ఛ ధవళ వస్త్రాలతో, రత్నచందన అనులేపన దేహంతో, దివ్యాభరణాలతో మందర పర్వత సమంగా శయనించిన లంకేశ్వరుడు కనిపించాడు. సుష్ఠుగా మద్యం పుచ్చుకొని కామినీ జనగోష్ఠిలో అలసి హాయిగా నిద్రిస్తున్న రావణుణ్ణి చూశాడు. సరిగ్గా దృష్టిని ఆయన మీద కేంద్రీకరించాడు. మినుములు రాసిపోసినట్లు నల్లటి దేహం, ఆ శరీరానికి అటూ ఇటూ ఐరావత దంతఘాతిత వ్రణచిహ్న శోభితమైన బాహుద్వయం, పరిఘాయుధాల్లా ఉన్నాయి. ఏనుగు తొండాల్లా ఉన్నాయి ఆ చేతులు. మణిరత్న ఖచిత సువర్ణంగుళీయకాలతో ఆ హస్తాంగుళులు రత్నకాంతులినే సర్పాల వలె ఉన్నాయి. 5 పడగల పాములా ఉంది చెయ్యి. ఆ నిద్రలో రావణుడు విడిచే గాలితో భవనమంతా నిండుతోంది. ఆ మహాకాయుని పద సన్నిధానంలో ఎందరో నిద్రిస్తున్నారు. అటు చూశాడు, ఇటు చూశాడు. రావణుని ప్రక్కనే బంగారు కాంతులతో అతిలోక సౌందర్యంతో నిద్రిస్తున్న ఇల్లాలు కనిపించింది. ఒక్కసారి ఆనందం పెల్లుబుకింది. క్రిందికి దిగాడు, తోక ముద్దు పెట్టుకున్నాడు, దూకాడు, గంతులేశాడు. ఓ కపి ప్రకృతి అంతా ప్రదర్శించాడు. ఆవిడే సీతాదేవి అనుకుంది. ఉత్తర క్షణంలో సిగ్గుతో తల కుంచుకుపోయింది. ఏకపత్రీవ్రత నిష్ఠాపరుడైన రాముని భార్య దేవేంద్రుణ్ణి కూడా కన్నెత్తి చూడదే, అటువంటిది రాక్షసుని సైన్యం మీద ఉంటుందా? ఈవిడ కూడా రావణుని పత్నులలో ఒకతే అయి ఉంటుంది అనుకుంటూ మళ్లీ అన్వేషణలు ప్రారంభించాడు. ఒళ్ళు తెలియకుండా త్రాగి క్రీడలలో అనుభవిస్తూ ఆచ్ఛాదనారహిత దేహంతో నిద్రించే వారెందరినో చూశాడు. పానశాలల నిండా రకరకాల మద్యాలు, ప్రక్కనే నంజుళ్లకు వేడివేడి మాంసభక్ష్యాలు, చక్కని ఆసనాలు, భోజన పాత్రలు, అందులో కొన్ని సగం తిన్నవి, కొన్ని సగం త్రాగినవి. చూస్తున్నాడు, వెడుతున్నాడు. సీతాదేవి కనిపించడం లేదు. నగ్నంగా అర్ధనగ్నంగా ఉన్న నారీజనమే కనిపిస్తోంది. అవురా, పరస్త్రీని కన్నెత్తి చూడడమే మహాపాపమే. ఈ నగ్నంగా ఉన్న ఇందరు నారీవుడులను చూడడం ఎంత పాపం అనుకుని సీతాదేవిని అన్వేషిస్తున్నానే తప్ప నా మనస్సులో ఏ వికారమూ లేనప్పుడు నేను బాధపడవలసిన పని లేదు. ఎక్కడ దొరుకుతుంది అమ్మవారు? స్త్రీజన మధ్యంలోనే స్త్రీలు ఉంటారు. అందుచేత నేను చేసేది పాపం కాదు అని నిశ్చయించుకున్నాడు. లతాగృహాలు, చిత్రమండపాలు, నిశామందిరాలు ఎన్ని గాలించినా సీతాదేవి జాడలేదు. ఈ రావణుని దుర్బుద్ధికి భయపడి అమ్మవారు ప్రాణత్యాగం చేయలేదు కదా. ఈ భయానక వికృత రాక్షస గణాన్ని చూసి గుండె బద్దలు చేసుకోలేదు కదా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? వెనుదిరిగిపోవాలి. తిరిగిపోతే
సీతాదేవి కనిపించలేదు. సీతాదేవి కనిపించలేదు అని చెప్పగానే రామభద్రుడు ప్రాణత్యాగం చేస్తాడు. ప్రక్కనే లక్ష్మణుడు ప్రాణాలు విడిచిపెడతాడు. ఈ వార్త వింటూనే అయోధ్య నగరంలో భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, అయోధ్య పౌరులందరూ ప్రాణాలు విడిచేస్తారు. సీతను చూడకుండా వచ్చిన కోపంతో సుగ్రీవుడు మొత్తం వానర వీరులందరికీ తలలు కరిగించేసేస్తాడు. ఏమిటయ్యా హనుమంతుడు సాధించింది? 100 యోజనాలు దాటి వెళ్లి తిరిగి వచ్చి కిష్కింధలో, అయోధ్యలో ప్రాణి లేకుండా చేశాడు. ఇందుకోసమా సముద్రాన్ని దాటి లంక అంతా అన్వేషించింది? ఈ మహాపాపానికి ఒడిగట్టడం కంటే నేను ఆత్మహత్య చేసుకోవడం మంచిది. ఇక్కడే నేను ప్రాణాలు విడిచిపెడితే అయోధ్యలో, కిష్కింధలో అందరూ ఇంకా వస్తాడు హనుమంతుడు, ఇంకా వస్తాడని ఎదురు చూస్తూ కొంతకాలం బ్రతుకుతారు అని నిశ్చయించుకుని కోట గోడ మీదకు వచ్చాడు. ప్రాణత్యాగం చేయడానికి యోగ్యమైన స్థలం ఏది అని చూస్తున్నాడు. ఎదురుగా అశోకవనం కనిపించింది. హౌరా, లంకంతా తిరిగాం కానీ ఈ అశోకవనం చూడలేదే, ఇది కూడా చూసి ప్రాణాలు విడిచిపెడదాం అనుకుంటూ కోట గోడ మీద నుంచి ఒక్క దూకు దూకాడు. సరిగ్గా ఎదురుగా ఉన్న అశోక వృక్షం మీద దిగాడు. చూస్తున్నాడు. ఆ అశోకవనంలో అడుగు పెడుతూ నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యः అశోకవనంలో కాలు పెట్టాడు. సాల, చూత, నాగ, అశోక తరుపంక్తులు అన్ని ఫలాలతో, పుష్పాలతో అలరారుతున్నాయి. చెట్ల కొమ్మల నిండా పక్షులు, అవి కలత నిద్రలో కలస్వనాలు చేస్తున్నాయి. ఆ చెట్ల గుంపుల నడుమ లతా నికుంజాలలో, దిగుడుబావుల దగ్గర, తటాకాల సమీపాన, క్రీడా పర్వత గుహలలో, శిఖరాగ్రాలపై, సెలయేటి తిన్నెలపై అంతటా అన్వేషించాడు. ఎక్కడా అమ్మవారు కనపడలేదు. మళ్లీ వచ్చి వనమధ్యంలో ఉన్న మహోన్నతమైన శింసుపా వృక్షం చేరాడు. చంద్రుడు పడమటి కొండకు చేరుతున్నాడు. ఆ వెన్నెల వెలుగులో అశోకవనం మరింత రమణీయంగా ఉంది. నిస్సందేహంగా సీతాదేవి ఈ లంకలో ఉండి ఉన్నట్లయితే ఇక్కడ నదీ స్నానానికి వచ్చి ఉదయం సంధ్యని ఉపాసించాలి. తప్పదు, అంతవరకు వేచి చూద్దాం అనుకుంటున్నాడు. అల్లంత దూరంలో కైలాసగిరిలా తెల్లగా పగడాలు పొదిగిన బంగారు మెట్లతో ఒక ప్రాసాదం కనిపించింది. ఆ సమీపంలో ఒక చెట్టు క్రింద ఉపవాస కృషీభూత దేహంతో శుక్లపక్ష ప్రారంభవేళ చంద్రరేఖ వలె దీనవదనంతో మాసిన వస్త్రమే అవగుంఠనం చేసుకుని చిరిగిన పీతవసనం ధరించి బురద నిండిన పద్మంలా ఉన్న నారీమణి కనిపించింది. దుఃఖసాగరంలో ఉన్న ఆ స్త్రీరత్నం చుట్టూ రాక్షసీ గణం ఉంది. జడగట్టిన వేణి ముందుకు వ్రాలి నల్లత్రాసులా కనిపిస్తోంది. చూశాడు హనుమంతుడు, పరిశీలించాడు. కొంతకాలం క్రితం రావణుడు గగనవీధిని కొనిపోతున్న స్త్రీమూర్తి స్ఫురణకు వచ్చింది. ఈ సాధ్వీమణి ఆ సాధ్వీమణియే అయి ఉండాలి. నియమవ్రత పరాయణ అయిన తపస్వినిలా కనిపించింది. భయంతో గాలి విడిచే భుజంగ వధువులా నిట్టూర్పులు విడుస్తూ శోకధూమావృతయైన అగ్నిలా ఉంది. భ్రష్టమైన సిద్ధిలా ఉంది. కలుషితమైన బుద్ధిలా ఉంది. అపవాద దూషితమైన కీర్తిలా ఉంది. అలంకార రహితంగా ఉన్న ఆ నారీమణి కాలమేఘాచ్ఛాదితమైన చంద్రబింబంలా ఉంది. చూస్తున్నాడు హనుమంతుడు. రామచంద్రుడు సీతాస్వరూపాన్ని వర్ణించిన తీరు అంతా కనిపిస్తోంది. ఆయన ఏ ఏ ఆభరణాలు ఉంటాయని చెప్పాడో ఆ అలంకారాల గుర్తులు కనిపిస్తున్నాయి. ఋష్యమూకం మీద తాను చూచినప్పటి పచ్చని పట్టు ఉత్తరీయం మాసి ఉన్నది. ఆమె కట్టిన చీర దుమ్ము కొట్టుకొని ఉన్నది. శరీరం ధూళి ధూసరితమైన సువర్ణకాంతుడీనుతూనే ఉంది. ఇంత దీనదశలో ఉన్న ఆవిడ మనస్సు స్థిరంగానే ఉన్నట్టుంది. సందేహం లేదు, ఈవిడే రాఘవుని ధర్మపత్ని.
ఈ ఇల్లాలు ఇంతటిది గనకనే ఆయన అంత దుఃఖ వివశుడవుతున్నాడు. దయా శోక కారుణ్యాలతో, మన్మథ వాంఛతో అంత బలీయంగా ఆయన్ను అది వేధిస్తోంది. ఇప్పుడు తెలుస్తున్నది, సాధుశీల ఈ క్రూర రాక్షస హస్తాలలో పడిపోయిందే అని కరుణతో, తన ధర్మపత్నికి ఇంత దురవస్థ కలిగిందని శోకంతో, ఆవిడికి సరైన ఆశ్రయం దొరకలేదే అని దయ్యతో, హృదయాహ్లాదం కలిగించే ప్రియురాలు దూరమైందే అనే బాధతో ఉన్నాడు. రూపగుణశీలాలలో సాదృశ్యం కల భార్యాభర్తలు లోకంలో ఉండరు. అటువంటిది ఈ సీతారాముల మధ్య రూపగుణశీలాలలో ఎంత సాదృశ్యం గోచరిస్తోంది. హౌరా, కాలం ఎంత బలీయమైనది! ఇంతటి ఇల్లాలికి కలగవలసిన క్లేశాలేనా ఇవి? ఈ ఇల్లాల కోసం రాముడు ఎన్ని అసాధ్య కార్యాలైనా సాధించగలడు. కబంధుడు, వాలి వంటి మహాబలులు నిహతులయ్యారంటే ఈ ఇల్లాలు కారణం. విరాధుని వంటి వాడు చస్తాడని ఎవడనుకున్నాడు? జనస్థానవాసులు కరదూషణలు 14,000 మంది ఒక్క వీరుని చేతులలో నేలకూలడం సాధ్యమా? సుగ్రీవుడు పట్టాభిషిక్తుడవుతాడని కలగన్నామా? అదంతా దేనికి? సామాన్య వానరుడను నేను 100 యోజనాల సముద్రాన్ని తరించానంటే దానికి కారణం ఎవరు? ఈ ఇల్లాలు. కన్ను రెప్పవేయకుండా నగర రక్షణ చేస్తున్న రాక్షసగణం కన్నుగప్పి లంక అంతా తిరగగలిగానంటే అది నా శక్తియా? ఈ పాతివ్రత్య దీక్ష కారణం. ఈవిడ సౌందర్యం, ఆవిడ శీలం ఎంత మహత్తరమైనది! నది, నద, నగ, సాగర పరివృతమైన భూమండలాన్ని కూడా రాముడు కాలదన్నగలడు ఈవిడ కోసం. ఈ జానకీ శీల సౌందర్యంతో త్రైలోక్య సామ్రాజ్యాధిపత్యం కూడా సరితూగదు. కాని ఇంతటి పతివ్రతకే ఇలాంటి అవస్థ ప్రాప్తించిందంటే కాలం ఎంత వంచిస్తోంది. సర్వరాజ్యభోగాలు విడిచి భర్తృసేవ కోసం అరణ్యాలకు వచ్చిన ఇల్లాలు ఈ రాక్షసీ గణమధ్యంలో ఎలా బాధలు పడుతుంది? ఏమిటి వీళ్ల విగ్రహాలు? ఒకత్తి ఏకాక్షి, ఒకత్తికి ఒకటే చెవి, ఇంకొకత్తికి శంఖాల వంటి చెవులు, ఒకత్తికి చెవులే లేవు, ఒకత్తికి జుట్టు లేదు, ఒకదాని జుట్టు కంబడిలా ఉంది. దీర్ఘ లలాటాలు, లంబోష్ఠాలు, లంబ జానుకాలు. వీరిలో కొందరు కుబ్జలు, కొందరు కరాళ నేత్రలు, కొందరు పింగాక్షలు. ఆహాహా, ఏమి సృష్టి ఇది! కొందరికి ఏనుగు పెదవులు, కొందరికి గుర్రపు పాదాలు, కొందరికి గాడిద చెవులు, కోతి చెవులు, ఆవు చెవులు, అడ్డం తిరిగిన ముక్కులు, పొడుగు సాగిన ముక్కులు, తొండపు ముక్కులు, పొడవైన మెడలు, మెడయలేని తలలు, కుంభ సదృశమైన ఉదరాలు, కొన్ని కనిపించని పొట్టలు, కొన్ని విశాల ముఖాలు. ఈ భయంకర ముఖాలతో, దేహాలతో అలరారే వీరి చేతులలో శూలాలు, ఆయుధాలు. వారి చేతులలో పానపాత్రలు, ఎదురుగా మాంసం. ఆ రక్తం నంజుకుంటూ మాంసఖండాలు ఆరగిస్తూ ఉన్న స్త్రీజనాన్ని చూసిన హనుమంతునంతటి వాడికే గుండె జలధరించి ప్రకంపం పుట్టింది. ఈ రాక్షసీ మధ్యంలో ఈ ఇల్లాలు పడి ఉన్నదా? కన్నులు అశ్రుపూరితాలయ్యాయి. అంతలో తెలతెలవారబోతోంది. తూర్పు దిక్కులో ఉషోరాగాలకు అంకురార్పణ జరుగుతోంది. సరిగ్గా ఆ సమయానికి రావణాంతఃపురం నుండి వేదగానం వినిపిస్తోంది. షడంగ వేద విధులైన బ్రహ్మరాక్షసులు వేదఘోషతో, మంగళవాద్యాలతో వస్తున్నారు. ఓహో, రాక్షసేశ్వరుడు మేలుకొలుపులు విని లేచి వస్తున్నట్టున్నాడు. కన్నులు తెరిచాడు రావణుడు. జానకి మనస్సులో కదిలింది. మన్మథతాపం ప్రారంభమై ఉంటుంది. దాన్ని నిగ్రహించుకోలేక శయ్యాగృహం వదులుతూనే తారహారాలు సవరించుకుంటూ అశోకవనం వైపు వస్తున్నాడు. ఆయన వెంట నారీజనం, వారితో దాసీజనం. బంగారు కాగడాలు, ఛత్ర చామరాలు, మంగళ జల కలశాలు, దర్భాస్తరణం. రావణుని పక్కనే రత్నఖచితమైన పానపాత్ర, ప్రక్కనే మరొక ఇల్లాలి చేతిలో త్రాగడానికి పాత్ర. వాటితో అశోకవనంలో అడుగుపెట్టాడు రావణుడు. నిద్రమత్తు వదులుతున్న నారీమణులు తమ ఆభరణాలు, వస్త్రాలు సరిచేసుకుంటున్నారు. ఎదురుగా వచ్చి నిలిచాడు రావణుడు. చూసిన సీతాదేవి ఝంఝామారుతంలో అరటి మోగులా కదిలిపోయింది. కాళ్ళు ముడుసు కూర్చుంది. రావణుడు ఆమెను చూసి, సీతా, ఎందుకు భయపడతావు? నీ శరీర సౌందర్యాన్ని దాచుకోకు.
ఓ మోహనాంగి, నా మీద దయచూపవే, నన్ను ప్రేమతో చూడవే. ఓహో, నీకు ధర్మభీతి చాలా ఉన్నట్టుంది. సీత, నువ్వు ఎరగవనుకుంటాను, మేము కూడా ధర్మ విషయంలో చాలా నిష్ఠ కలవారు. మా ధర్మం ఏమిటో తెలుసా? పరదారాపహరణము, పరస్త్రీ గమనము. ఇవి మా రాక్షస వంశానికి ఉత్తమమైన ధర్మాలు. ఈ ధర్మ నిర్వహణలో ఎప్పుడూ మేము ఏమరపాటుగా ఉన్నాం. అయితే నిన్ను బలాత్కరించి అనుభవించాలనే దుర్బుద్ధి నాకు లేదు. నీ అంతట నువ్వే నన్ను ఆహ్వానించి నా అంతఃపురానికి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. యవ్వనము, సౌందర్యము, లావణ్యము ఉన్నాయే సీత, ఇవి శాశ్వతంగా ఉండవు. సాగరాభిముఖంగా వెళ్లే నదీ ప్రవాహం ఇంక వెనుదిరగదు. అలానే ఈ సౌందర్యము, లావణ్యము హరించిపోతాయి. సువిశాల నితంబిని, నీ లావణ్య శోభామయ గాత్రం నా ముక్కుపుటాలకు ఉచ్చులు పోసి లాగుతోంది. అవివేకాన్ని విడిచిపెట్టి నన్ను భర్తగా స్వీకరించు. ఇదిగో, ఈ భూగోళంలోనే కాదు, మొత్తం 14 భువనాలలో నా ముందు నిలబడగల మొనగాడు లేడు. రావణుడు రణరంగంలో అడుగు పెట్టాడో వాలిన పతాకాలు, విరిగిన రథాలు, యోధుల కళేబరాలే కనిపిస్తాయి. దేవదానవ గరుడ గంధర్వ యక్ష రాక్షసగణాలు ఏవి కూడా మన్నేం చేయలే. రాజ్యభ్రష్టుడు, వనవాసి, వల్కలధారి అయిన రాముడెందుకే నీకు? అసలు ఇంతకీ వాడు బ్రతికున్నాడో లేదో తెలియదు. బ్రతికి ఉన్న సముద్రం దాటి రావడం అనేది మామూలు మాట కాదు. హాయిగా నాతో సుఖంగా ఉండు. ఎందులోనూ రాముడు నాతో తొలతోగలేడు. నీ బంధు బాంధవులందరికీ ధనధాన్యాలు, నగరాలు పంచిపెడతాను. వనాలలో, నదీ తీరాలలో హాయిగా విమానాల మీద మనం భోగాలు అనుభవిద్దాం అని అంటుంటే సీతాదేవి ఒక గడ్డి పరకను అడ్డంగా వేసి వెనుదిరిగి, ఓరి రావణ, నీ బుద్ధిని, మనస్సును నీ నారీజనం మీదే లగ్నం చేసుకో. నేను నీకు లభించేదానిని కాదు. ఉత్తమ వంశ సంజాతను, పాతివ్రత్య ధర్మచిత్తను. నేను నీ ప్రార్థన మన్నించను. ప్రార్థలేకపోతున్నాయి. విద్యాధర దంపతులు భయంతో గగనమీదికి లేచారు. అక్కడ నీ భార్యను నువ్వు ఎలా రక్షించుకుంటున్నావో ఇతరుల భార్యలను కూడా వారు రక్షించుకోవాలి అనే దృష్టి నీకుండాలి. పరదారల యందు మనస్సు పడితే వాడు ఎంత అవమానాల పాలవుతాడో నువ్వు ఎరగవు. నువ్వు కాకపోతే నీ రాజ్యంలో ఒక్కడైనా సదాచార సంపన్నుడు నీ దగ్గరకు వచ్చి నీకు బుద్ధి చెప్పేవాడు లేడా? మొత్తం అందరూ నీలాంటి వాళ్లే ఉన్నారా ఇక్కడ? నీ సంపదలన్నీ చూపించి నన్ను ప్రలోభ పెడదామనుకోకు. సూర్యుని విడిచి కాంతి ఉండదు, అలానే రాముని విడిచి సీత ఉండదు. ఒక్క మాట, నీకేమైనా వివేకం ఉన్నట్లయితే నన్ను మర్యాదగా తీసుకెళ్లి రామచంద్రునికి సమర్పించు. ఆయన శరణాగత వత్సరుడు, ధర్మజ్ఞుడు. ఎవరు ఎన్ని దోషాలు చేసినా శరణు వేడితే క్షమిస్తాడు. నీకు 10 కాలాలు బ్రతకాలని ఉంటే నా మాట విను, లేదా యమపాశం నీ తలకు చుట్టుకుంటుంది. రాఘవ ధనుష్టంకారం వినబడిందో నీ ప్రాణాలు మిగలవు. రాముడనే గరుత్మంతుడు రాక్షస సర్పాలను బాణ నఖాలతో చీల్చేస్తాడు. ఆనాడు ఆశ్రమంలో మా వారు నా మరిది లేని సమయంలో వచ్చావు కనుక ఇంకా బ్రతికి ఉన్నావు. అక్కడే వారు ఉండి ఉన్నట్లయితే ఈ పాటికి నీ కర్మకాండ పూర్తి అయ్యాయి. పెద్ద పులి ఎదుట నక్కలా అయ్యేవాడు, అయినా మించిపోలేదు అని సీతాదేవి అంటుంటే రావణుడు చాలా ఆవేశంతో, సీత, ఏ స్త్రీ మీద అయితే మనం మనసు పడి ప్రణయ ప్రార్థన చేస్తూ ఉంటామో వాడికి అవమానమే వస్తుందని తెలుసు నాకు. అయితే నీ మీద ఉన్న కామం కారణంగా నాకు క్రోధం రావడం లేదు. అందుకే నిన్ను విడిచిపెడుతున్నాను. లేకపోతే ఏనాడో ఈ కత్తితో నీ తల తరికేవాడి. అధిక ప్రసంగాలు ఆపు. నీకిచ్చిన గడువు ఇంక 2 మాసాలు. ఈ వ్యవధిలో నీ మనసు మారిందా త్రైలోక్య సామ్రాజ్యం నీ పాదాల ముందుంటుంది. లేదు, 2 మాసాలు గడిచిన మరునాటి ఉదయం మా పాకశాలలో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి వేయించి నాకు ఉదయపు ఫలహారంగా పంపుతారు అని రావణుడు గర్జిస్తూ ఉంటే వాని వెనుకనే ఉన్న దేవగంధర్వకాంతలు నేత్ర సంజ్ఞలతో సీతను భయపడవద్దు అని సూచిస్తున్నారు. దానితో ధైర్యం వచ్చింది జానకీదేవి. రావణ, అయిందా నీ ప్రలాపం?
నా రాముడు మత్తేహం, నువ్వు చిన్న కుందేలు, ఆయన పెద్ద పులి, నువ్వు కుక్కవి. ఇంతకీ ఇంత నీచపు బుద్ధితో నన్ను చూస్తున్నా నీ కళ్ళు ఊడి నేల మీద పడడం లేదే, నీ నాలిక ఊడి పడిపోవడం లేదే? ధర్మాత్ముడైన రాముని ప్రియపత్ని నన్ను ఇంత నీచంగా భావించడం నీ మృత్యువును నువ్వు కొని తెచ్చుకోవడమే. నా భర్త ఆజ్ఞ లేక ఇంతవరకు ఆగాను. నా పాతివ్రత్య అగ్ని శిఖలలో ఏనాడో నిన్ను భస్మం చేసి ఉండేదాన్ని. ఇక సర్వ రాక్షస రాజ్యాధిపతివి, కుబేర సోదరుడివి అయిన నువ్వు రాముని మోసగించి ఆయన భార్యను అపహరించాలనే నైత్యానికి ఎందుకు దిగావు అంటుంటే, ఓసి మూర్ఖురాలా నోటికి వచ్చినట్టు ప్రేరుతున్నావు, ఈ క్షణంలో నిన్ను సంహరిస్తాను అంటూ ప్రక్కనే ఉన్న ఏకాక్షిని, హస్తికర్ణిని, సింహముఖిని అందరినీ పేరు పేరునా పిలిచి, ఓసి మీరందరూ దీన్ని నయానా భయానా మనస్సు మార్చడానికి ప్రయత్నించండి అని వెనుదిరగబోతుండగా, రావణ పత్నులలో ఒకటి అయిన ధాన్యమాలిని, మహారాజా, దీనురాలు, రూపహీన, సామాన్య మానవ స్త్రీ, ఇదెందుకయ్యా నీకు? హాయిగా సౌందర్యంతో, యౌవనంతో, లావణ్యంతో అలరారుతూ నీ మీద అనురాగంతో ఉన్న నాతోటి అనుభవించు. ఈ మానవికి నీ దివ్యభోగాలు అనుభవించే యోగం లేదు. మన మీద వాంఛలేని ఆడదానితో విడితే సుఖం ఉండదు, శరీర తాపమే మిగులుతుంది. నీ మీద మనసు పడ్డ నాతోటి రా, హాయిగా శరీరానికి సుఖము, మనస్సుకు తృప్తి అంటూ భుజం మీద చెయ్యి వేసి వెనక్కి తిప్పింది. వికటాట్టహాసం చేసి రావణుడు వెనుదిరిగాడు. రావణుడు తిరిగి వెళ్లగానే సీతాదేవి శోకసాగరంలో మునిగింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలందరూ పరిపరి విధాల పరుష భాషణాలతో హింసిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న రాక్షస స్త్రీలలో వృద్ధురాలైన త్రిజట అనేది లేచి, ఓ రాక్షసులారా, ఎందుకే మీరంతా ఆవిడ్ని హింసిస్తారు? మన రాజుగారికి కాలం మూడినట్టు, ఆయనను రాముడు సంహరించినట్టు, లంకంతా భస్మమైనట్టు ఇప్పుడే కలగన్నాను అని చెప్పగానే ఆ స్వప్న వృత్తాంతం వింటున్నటువంటి రాక్షస స్త్రీలందరూ మూర్ఛపోయారు. చూసింది సీతాదేవి. 2 నెలల వ్యవధిలో తన ప్రాణాలు ఈ రాక్షసుని చేతులలో పోతాయి. ఈ పాపిష్ఠివాని చేతులలో మరణించడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిది అనుకుంది. చావాలంటే దారి లేదు. నుయ్యి, గొయ్యి, రాయి, రప్ప, విషం ఏది దొరకదు. ఒక్కటే మార్గం కనిపించింది. జుట్టుముడి విప్పింది, మెడ చుట్టూ బిగించింది. క్షణాల వ్యవధిలో ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆ సమయంలో చెట్టు మీద ఉన్న హనుమంతుల వారు చూస్తూ, రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్, అయోధ్య నగరాన్ని దశరథుడనే రాజు పాలిస్తున్నాడు. ఆయనకు 3 భార్యల వల్ల 4 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడైన రాముడు భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో అరణ్యానికి రాగా, అరణ్యంలో సీతనెవడో రాక్షసుడు అపహరించగా సీతాన్వేషణకు బయలుదేరిన రామలక్ష్మణులు కిష్కింధలో వానరేశ్వరుని కలిసి సీతాన్వేషణ కోసం వానరులను పంపారు. వారిలో హనుమంతుడనేవాడను రామదూతను ఇక్కడకు వచ్చాను అని కథ చెప్పడం మొదలుపెట్టాడు. జానకీదేవి తలపైకెత్తి చూసింది. తను చూస్తున్నది నిజమో కలగంటున్నదో అర్థం కాలేదు. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని, పైనున్న వానరుడెవడో రామదూతగా వచ్చి ఉంటాడు అనుకుని వానితో మాట్లాడడానికి ఉపక్రమించింది. బ్రహ్మానందంతో హనుమంతుడు క్రిందికి దిగి, అమ్మా, నేను రామ సందేశం తెచ్చిన దూతను. వేదాంగివిధుడైన రాముడు నీ క్షేమం అడిగి రమ్మన్నాడు. ఆ రామలక్ష్మణుడు కమల దళాక్షుడు, పూర్ణచంద్ర వదనులు, దాక్షిణ్య సంపన్నులు, సూర్య సదృశ కాంతిమంతుడు, బుద్ధిలో బృహస్పతుడు. ఈ విధంగా సీతాదేవికి నమ్మకం కలిగించి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆవిడికి ఇచ్చి, ఆవిడ వద్ద నుండి చూడమని గ్రహించి, అమ్మా, నేను వెళ్ళి వస్తాను. నెల వ్యవధిలో రామలక్ష్మణులతో సర్వవానర సైన్యము ఇక్కడ దిగుతుంది. లంకను నాశనం చేసి రావణుని సంహరిస్తాడు నీ భర్త అని ధైర్యం కలిగించాడు. చెట్టు మీదకి నడిచాడు. ఒక క్షణం ఆలోచించాడు. ఈ రాక్షసులు సామమార్గాన దారికి రారు. వీరితో యుద్ధం సాగాలి. యుద్ధం చెయ్యాలి అంటే లంకానగరంలో అంగబలం ఎంతుందో, ఆయుధ బలం ఎంతుందో తెలుసుకోవాలి. దీనికి ఏమిటి మార్గం? ఒక్కటే మార్గం. అశోకవనాన్ని ధ్వంసం చేసినట్లయితే కోటలోకి తీసుకువెళ్లి శిక్షించడానికి ప్రయత్నిస్తారు.
అనుకుంటూనే అశోకవనంలోని చెట్లన్నీ ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. వార్త రావణుడికి అందింది. రాక్షసులను ఒకరి వెంట ఒకరిని పంపుతున్నాడు. వస్తున్న ప్రతి రాక్షసుణ్ణి తోకతో చుట్టి సముద్రంలోకి విడిచిపెడుతున్నాడు. చిట్ట చివరికి గత్యంతరం లేక రావణుని కుమారుడైన అక్షకుమారుడు కూడా వచ్చాడు. వాడిని అదే దారిని పంపడంతో రావణుడు తన పెద్ద కుమారుడైన ఇంద్రజిత్తుని పిలిచి, నాయనా, సావధానంగా సాగించాలి యుద్ధం. వాడెవడో సామాన్య వానరుడు కాదు. ఇదివరలో మనం ఎందరో వానరులను ఎరుగుదాం, కాని వీడు వారందరికంటే అతీతుడిగా కనిపిస్తున్నాడు అని బాగా వాడికి వివేకం కలిగేటట్లు చేసి పంపించాడు. వచ్చిన ఇంద్రజిత్తు హనుమంతుని చూశాడు. హనుమంతుడు ఇంద్రజిత్తుని చూశాడు. ఒకరి శక్తి ఒకరికి అర్థం కావడంలే. జీవితంలో ఏనాడు తన బాణానికి తిరుగులేదనుకున్న ఇంద్రజిత్తు ఎన్ని బాణాలు వేస్తున్నా హనుమంతుడి మీదకి రావడం లేదు. ఎంతమంది వచ్చినప్పటికీ ఈ రకమైన యుద్ధనీతిని హనుమంతుల వారు చూడలేదు. కొంతసేపటికి ఆలోచించి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధించి హనుమంతుని తీసుకుని వెళ్లి కొలువుదీర్చి ఉన్న రావణుని ముందు నిలబెట్టాడు. చూశాడు రావణుడు. సింహాసనం మీద ఉన్న రావణుని చూసేసరికి హనుమంతుల వారికి ఆశ్చర్యం కలిగింది. ఔరా, అహో రూపమహో ధైర్యమహో సత్వమహో జ్యుతి, అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఏమి రూపవంతుడు, ఏమి ధైర్యం, ఏమి సత్తా! సర్వలక్షణ లక్షితుడైన ఈ రావణుడు పరదారాపహరణం అనే అధర్మం ఒక్కదానికి లొంగకుండా ఉన్నట్లయితే ఎంత గొప్పవాడయ్యేవాడు అనుకుంటున్నాడు. అనుకుంటూ ఉండగానే రావణుడు తన ప్రక్కనున్న మంత్రి వైపు తిరిగి, వీడి కథ ఏమిటో కనుక్కోండి అన్నాడు. హనుమంతుల వారు విషయం చెప్పారు. రావణ, నీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది వాలి. ఆ వాలిని ఒకే ఒక్క బాణంతో నేలకూల్చిన రామభద్రుని దూత మర్యాదగా ఆయన భార్యను ఆయనకు అప్పగించి శరణు వేడు అంటుంటే రావణుని కన్నులలో చింతనిప్పులు రేగాయి. రే, వీడి తలకాయ తీసేయండిరా అన్నాడు. అప్పుడు విభీషణుల వారు లేచి, అన్నయ్య, వచ్చినవాడు రాయబారి. దూతను చంపడము అనేది రాజనీతి కాదు. ఏదో చిన్న శిక్ష వేసి పంపించాలే కానీ దూతలను సంహరించడం ఏ నీతి శాస్త్రము అంగీకరించదు అనగానే, వానరాలకు అతి ప్రీతిపాత్రమైన వాడి వాలాన్ని తగలబెట్టండి అన్నారు. 4 రాక్షసులు హనుమంతుణ్ణి పట్టుకుని 4 రోడ్ల కోడలలోకి తీసుకువచ్చి నిలబెట్టి, ఈ వానరుని తోకకు గుడ్డలు చుట్టి తగలబెట్టండి అని దండోరా వేశారు. అంతే, లంకానగరంలోని మొత్తం పాత వస్త్రాలన్నీ తీసుకొచ్చి ఆ తోకకు చుట్టబెట్టారు, నూనె పోశారు, అంటించారు. ఒక్కసారి తోక వైపు తిరిగి చూశాడు. మండుతోంది. ఈ వార్త అశోకవనంలో ఉన్న అమ్మవారికి అందింది. అందగానే ఆవిడ తను కూర్చున్న చెట్టు కిందనే పద్మాసనం వేసి కనులు మూసి ఒక్కమారు భర్తను ధ్యానించి, యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది చాస్తి ఏకపత్నీత్వం శీతోభవ హనుమతః. ఓరి అగ్నిహోత్రుడా, నా పాతివ్రత్య నిష్ఠ సడలనది అయితే, నా రాముడు ఏకపత్నీవ్రతుడే అయితే, నా తపఃఫలం ఇంకా మిగిలి ఉంటే హనుమంతుడి తోక మీద వేడి గాలి తగలడానికి వీల్లేదు. ఇక్కడ అమ్మవారు ఈ మాట అన్నది. మండుతోన్న అగ్నిహోత్రుడు పైకి మంటలా కనిపిస్తున్నాడే తప్ప హనుమంతుడి తోకకి చురుకు కూడా తగలడం లేదు. చూశాడు హనుమంతుడు. ఇంత తనకు ఉపకరిస్తున్న అగ్నిహోత్రుడికి ఏదో ప్రత్యుపకారం చేయాలి అనుకున్నాడు. అగ్నికి చేసే ఉపకారమే ఉంది, కొన్ని కొంపలు అంటించడం. ఆ పరశురామ ప్రీతి చేస్తే అగ్నిహోత్రుడు సంతోషిస్తాడు అనుకుని మండుతున్న తోకతో లంకానగరంలో ఉండే కొంపలన్నిటికీ నిప్పు ముట్టించడం మొదలుపెట్టాడు. మంటలు రేగుతున్నాయి, ఆర్తనాదాలు చెలరేగుతున్నాయి. ఒక్క విభీషణుని ఇల్లు మాత్రం విడిచిపెట్టి మిగిలిన అన్నింటికీ నిప్పు ముట్టించి సముద్ర తీరానికి చేరి తోక దానిలో ముంచి తిరుగు ప్రయాణం కట్టి ఆవలి ఒడ్డున ఉన్న జాంబవదాదులను చేరి, దృష్టా సీత, చూశాను సీతను అంటూనే వారందరినీ వెంటబెట్టుకుని కిష్కింధకు చేరి రామభద్రుని సమీపించి, రామచంద్ర, లంకానగరంలో అశోకవనంలో మబ్బు కమ్మిన చంద్రరేఖలా ఉన్న జానకీదేవిని దర్శించానయ్యా. రావణ సంహారం చేసి అమ్మవారిని తీసుకురావాలి అని హనుమంతుడు అనగానే సుగ్రీవుడు,
రామచంద్రుని వైపు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు రామభద్రుడు, సుగ్రీవా, ఇంకా ఆలస్యం దేనికి? తక్షణం విజయ ముహూర్తం ఇప్పుడే మనకు కనిపిస్తోంది. సైన్యాలను నడిపించు. అక్కడ నుంచి లంకలో అడుగుపెట్టి రావణ సంహారం సాగించాలి. అంతే అన్నాడు. సుగ్రీవుని ఆజ్ఞతో సర్వ వానర సేన లంకానగరాభిముఖంగా సాగుతోంది.